వెల్కమ్ టు లక్కీ ఛానల్. ఎంతో చక్కనైన పేరు, కానీ ఆ పేరు పెట్టడానికి ఎవ్వరూ సాహసించరు, ఆలోచించరు. ఎందుకంటే ఆ పేరు పెట్టుకుంటే గయ్యాళిగా మారిపోతారని ఫిక్స్ అయిపోయారు మన తెలుగువారు. అదేంటి, ఆ పేరు పెట్టుకుంటే అలా ఎందుకు జరుగుతుందంటారా? అసలు ఆ పేరేంటి, ఆ కథేంటి అంటారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. అంతకు ముందు మా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 1924లో కాకినాడ వెంకటకృష్ణ రాయవరంలో పొన్నండ అనంతరామయ్య, వెంకటరత్నమ్మ దంపతులకు 14వ సంతానంగా పుట్టిన చిన్నారికి అల్లారు ముద్దుగా ఎంతో ముచ్చటపడి సూర్యకాంతం అని పేరు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే డాన్స్ లో ప్రావీణ్యత సాధించిన సూర్యకాంతం సినిమాల్లో యాక్ట్ చేయాలనుకుంది. ముఖ్యంగా హిందీ సినిమాల్లో హీరోయిన్ గా పేరు సంపాదించాలనుకుంది. అయితే ముందుగా తెలుగులో ఆమె ఎంట్రీ ఇచ్చింది. అయితే హీరోయిన్ గా కాకుండా డాన్సర్ గానే ఆమెకు ఆఫర్ వచ్చింది. ఆ సినిమానే చంద్రలేఖ. ఆ తరువాత రుక్మాంగద, నారది సినిమాల్లో వేషాలు వేసింది కూడా. అయితే తను హిందీ పైనే ఎక్కువ మక్కువ చూపింది. ఈ విషయం తెలుసుకున్న ఆనాటి దిగ్గజ దర్శకులు ఆమెను తెలుగులోనే ఉండమని నచ్చ చెప్పడంతో తెలుగుకి పరిమితమైపోయారు. ఆమె హిందీకి వెళ్లి ఉంటే తెలుగు సినీ పరిశ్రమ ఎంతటి గొప్ప నటిని కోల్పోయేదో కదా. సూర్యకాంతం చేసిన పాత్రలు అనేకం ఉన్నా కూడా ఆమె చేసిన గయ్యాళి పాత్రలకే ఎంతో పేరు వచ్చింది. ఆమె చేసిన పాత్రలను చూసినప్పుడు నిజంగానే ఇంతటి గయ్యాళి వాళ్ళు ఉంటారా అనిపించక మానదు. ఆ పాత్రలకి ప్రాణం పోసేవారు, ఆ పాత్రల్లో ఒదిగిపోయేవారు. ఆమెను చూసిన వారు నిజ జీవితంలో కూడా ఇలానే ఉండి ఉంటారేమో, అందుకే అంత న్యాచురల్ గా యాక్ట్ చేస్తున్నారు అన్నవారు కూడా లేకపోలేదు. కానీ ఆవిడను దగ్గరగా చూసిన వారు మాత్రం ఆమె మనసు వెన్నముద్ద అనేవారు. ఆవిడ కనపట్టానికి మామిడి అల్లం, కానీ ఆవిడ మనసు పటిక బెల్లం అని ఓ ప్రముఖ కవి ఆమెకి బిరుదిచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఆవిడ మనసు ఎలాంటిదో. బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హిందీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాకముందే ఇంకొక హీరోయిన్ ను తీసేశారని తెలియడంతో ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను అని ఆ సినిమాను నిరాకరించింది. ఆమె మంచి మనసుకు ఇది మచ్చుతునక మాత్రమే. ముల్లపూడి వెంకటరమణ గారు అన్నట్టు మంచి చెడు విడివిడిగా రాసులు పోసి ఉండవు. ఓ మంచివాడు వెంటనే అవకాశాలు దొరికి చెడ్డవాడుగా మారిపోవచ్చు. ఓ చెడ్డవాడు అస్సలు అవకాశాలు రాక మంచివాడుగా మిగిలిపోవచ్చు. అలా తను చేసిన పాత్ర సైకాలజీని కూడా అర్థం చేసుకుని నటించడం సూర్యకాంతం సాధించిన ప్రతిభ. తను నటించిన ఏ పాత్ర చూసినా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. మాయాబజార్ సినిమాలో హిడింబిగా సూర్యకాంతం నటన, డైలాగ్ చెప్పే పద్ధతి మర్చిపోవడం సాధ్యమా? సింగిల్ మదర్, పిల్లల పట్ల వ్యవహరించే తీరును, సూర్యకాంతం అభినయించిన తీరు గురించి ఎన్ని గ్రంథాలైనా రాయవచ్చు. మాయాబజార్ లో అందరి గురించి మాట్లాడుతూ ఉంటారు గాని సూర్యకాంతం పాత్ర నడిపిన తీరు, ఆవిడ నటించిన తీరు అద్భుతం. ఇక గుండమ్మ కథ సినిమా ఆమె లేకపోతే అంతటి ఘన విజయం సాధించేదా అనిపించక మానదు. ఈనాటికి ఆ సినిమా వచ్చిందంటే ఆమె కోసం సినిమా చూస్తారంటే అతిశయోక్తి కాదు. ఇలా చెప్పుకుంటే పోతే ఒకటా రెండా ఎన్నో పాత్రలు. సూర్యకాంతం గయ్యాళి పాత్రలకే పరిమితం అయిందనుకుంటే పప్పులో కాలేసినట్టే. లవకుశ సినిమాలో సూర్యకాంతం పతిభక్తి ప్రదర్శించే సన్నివేశం చూస్తే అర్థమైపోతుంది. పైగా సతీ అనసూయ తన బంధువే అంటుంది కూడా. వేలు విడిచిన మేనత్తో ఎవరో అన్నట్టు చెప్పే పద్ధతి ఇంకొకరి వల్ల అవుతుందా? సూర్యకాంతం మాత్రమే పలికించే హావభావాలు అవి. ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి సూర్యకాంతం, రమణారెడ్డి సూర్యకాంతం, ఎస్వి రంగారావు సూర్యకాంతం జంటలు వాళ్ల దృశ్యాలు గుర్తు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు. కొత్త సినిమా వస్తూ ఉంటే అందులో సూర్యకాంతం ఉందా అని ప్రేక్షకులు, తారాగణంలో సూర్యకాంతం ఉన్నట్టే కదా అని సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూసేవారు. చక్రపాణి దొంగరాముడు, చిరంజీవులు, తోడికోడళ్లు, అత్తా ఒకింటి కోడలే, ఇల్లరికం, భార్యాభర్తలు, గుండమ్మ కథ, కులగోత్రాలు, దాగుడు మూతలు, అత్తగారు కొత్త కోడలు, ముహూర్త బలం లాంటి మరుపురాని ఎన్నో సినిమాలలో నటించింది. బి నాగిరెడ్డి, చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు. సూర్యకాంతం చేసిన చాలా గయ్యాళి తరహా పాత్రల్లో హాస్యరసం మిళితమై ఉంటుంది. వాటిని హాస్య పాత్రలు అనవచ్చా అనేది చర్చనీయాంశం. అది తేల్తే తప్ప సూర్యకాంతాన్ని కమెడియన్ అనలేం. అన్నపూర్ణ వారి తోడికోడళ్లులో అదే తరహా పాత్ర చేశారు సూర్యకాంతం. ఎవ్వరు ఎన్ని విధాలుగా నిర్వచించినా సూర్యకాంతం పేరు చెప్పగానే హడలెత్తిపోవడం సహజం. కోడళ్లను ఆరలు పెట్టే అత్త పాత్రకు కూడా సూర్యకాంతం పేటెంట్ హోల్డరే. సరిగ్గా ఈ విషయంలోనే సూర్యకాంతం పేరు సర్వనామమైపోయింది. ఒకసారి
సూర్యకాంతం ఇంట్లో వంట పని చేయడానికి ఒక ఆవిడను కాకినాడలో ట్రైన్ ఎక్కించారట బంధువులు. ఎవరింట్లో వంట చేయాలో ఆవిడకు చెప్పలేదు. తీరా మద్రాసులో దిగ్గానే తాను వంట చేయాల్సింది సూర్యకాంతం ఇంట్లో అని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ ద్వారా తెలుసుకుని ససేమిరా అని వెనకాల ట్రైన్ లో కాకినాడ పారిపోయిందట ఆవిడ. బెజవాడ గాంధీనగర్ లో సూర్యకాంతానికి ఓ ఇల్లుండేది. ఆ ఇంట్లో ఆవిడ బంధువులు అద్దెకుండేవారు. అప్పుడప్పుడు రహస్యంగా వారింటికి వచ్చిపోతూ ఉండేవారు సూర్యకాంతం. ఓసారి ఆవిడ తెల్లవారుజామున 3:30కు రైలు దిగి ముసుగు కప్పుకుని ఓ రిక్షా మాట్లాడుకుని ఇంటి ముందు దిగి లోపలికి పోతున్నారు. తన బంధువులు పై పోర్షన్ లో ఉన్నారు. కింద పోర్షన్ లో వేరే ఇంకెవరో అద్దెకున్నారు. వారింట్లోంచి మాటలు వినిపిస్తున్నాయి. నువ్వు సూర్యకాంతంలా సతాయించకే, 5 రైలుకు ఊరెళ్ళాలి, వంట తొందరగా తెముల్చు అంటున్నారట ఆ పోర్షన్ లో ఉన్న భర్త గారు. పర్వాలేదు, జనం తనను సర్వనామంగా మార్చేశారు అని ఆనందించారట ఆవిడ. అది సూర్యకాంతం ఇమేజ్ పవర్. ఇలా ఆమె గురించి చెప్పడం అంటే సూర్యరశ్మి ముందు కొవ్వొత్తి వెలిగించినట్లే ఉంటుంది. సూర్యకాంతం గురించి ముల్లపూడి నేతృత్వంలో ఆరుద్ర ఓ పోయం రాస్తూ చూపు చురురున, చేయి చల్లన, మాట పెళ్ళున, మనసు జల్లున అంటాడు. సూర్యకాంతం సెట్ లోకి వచ్చేప్పుడు ఇంటి నుంచి బోల్డ్ చిరుతిళ్లు తెచ్చి యూనిట్ లో అందరికీ పెట్టి తను తింటూ కాలక్షేపం చేసేవారట. అందుకే అందాల రాముడులో ఓడలో హోటల్ పెట్టి ఉన్నోళ్ల దగ్గర వసూలు చేస్తూ లేనోళ్లకు ఉచితంగా పెడుతూ భలే క్యారెక్టర్ చేశారు సూర్యకాంతం. ఆ రోజుల్లో ఇంకో మాట కూడా ఉండేది. ఆమెతో నటిస్తే ఇంక వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదని. అందులో ఆమె పక్కన మొగుడి వేషం అంటే మరీను. అక్కా చెల్లెళ్ళు సినిమాలో కామెడీ స్టార్ రాజబాబు కాసేపు ఆమె భర్తగా నటించారు. అంతే. అప్పట్నుంచి ఇండస్ట్రీలో కాలరెగరేసుకుని తిరగడం మొదలెట్టాడట. అదేంటి అంటే, నేను సూర్యకాంతం భర్తగా నటించా తెలుసా అని చెప్పేవాడట. ఆ తరువాత రాజబాబు తన రెమ్యునరేషన్ ను అమాంతంగా పెంచేశాడు కూడా. ఒకానొక సమయంలో హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్నాడు రాజబాబు. ఇదంతా ఆమెతో మొగుడిగా నటించినందుకే అంటారు. ఆమె లేని సినిమా ఉప్పు లేని చారుతో సమానం. వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాళి కానే కాదు, మామూలు మనిషే. ఏ సమావేశాలకో సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫుల కోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరికి వెళ్లడానికి భయపడేవారట. ఆమె నికాసైన మనిషి, ఖచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపు నిండా తినేది, 10 మందికి పెట్టేది. షూటింగ్ కి వచ్చినప్పుడల్లా తనతో ఏవో తినుబండారాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు. విశేష దినాలు, పండగ పబ్బాలు వస్తే సరే షూటింగుల్లో జోకులు చెప్పడం సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగ్ లో బయట కేకలు వినిపిస్తున్నాయని సైలెన్స్ అవుట్ సైడ్ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచాడు. ఫ్లోర్ లో ఉన్న సూర్యకాంతం ఓ అని అంతకన్నా గట్టిగా అరిచింది. ఏమిటమ్మా అని అడిగితే సైలెన్స్ అవుట్ సైడ్ అని కదా అన్నారు అందట నవ్విస్తూ. ఓ సినిమాలో నాగయ్యను నానా మాటలు అని నోటికొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్ అయిపోయాక ఆయన కాళ్ల మీద పడి అపరాధం క్షమించండి అని వేడుకుంది. పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావు లే అని నాగయ్య లేవనెత్తితే కన్నీళ్లు తుడుచుకున్న భక్తి, సెంటిమెంటు ఆవిడివి. దబాయింపు, ఖచ్చితత్వము ఉన్న మనిషి అయినా మనసు మాత్రం వెన్న, సున్నితం. అవసరమైన వాళ్లకి ఆర్థిక సాయం చేసేదే గాని అనవసరం అనిపిస్తే మాత్రం పూచిక పుల్ల కూడా విదిలించేది కాదు. మొహమాట పడకుండా తనకు రావలసిన పారితోషికాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది. ఆమె అందరినీ నమ్మేది కాదట. తన కారు రిపేర్ కొస్తే ఎంత పెద్ద రిపేర్ అయినా మెకానిక్ ఇంటికొచ్చి తన కళ్ల ముందు చేయవలసిందే. ఎంత ఎక్స్ట్రా మనీ అయినా తీసుకోని గాక. చివరి దశలో వేషాలు తగ్గిపోయినా చివరి దాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేది. తన ఆరోగ్యం బాగోలేకపోయినా నటిస్తానని ధైర్యంగా చెప్పేది. చంద్రలేఖతో మొదలైన సూర్యకాంతం నటనా ప్రయాణం జేడి చక్రవర్తి నటించిన 1/2, రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన గోవిందా వరకు అప్రతిహతంగా కొనసాగింది. సూర్యకాంతం వెళ్లిపోయినా ఆవిడ తెలుగువారి స్థిరాస్తి. మల్లాది అన్నట్టు తెలుగుతనంతో మెరిసిన తెలుగుదనం. రీప్లేస్మెంట్ లేని నటి సూర్యకాంతంకు శిరస్సు వంచి నమస్కరించడం తప్ప ఏం చేయగలం?